కారు బీభత్సం చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ఎదుట పార్కింగ్ వాహనాలను ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. గాయపడిన కారు డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆగస్టు 31వ తేదీ తెల్లవారుజామున జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కారు వేగంగా వచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో ఉన్న కార్లు ఆటోను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో డ్రైవర్ తో పాటు ఓ కుటుంబం కారులో ఉంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలవ్వగా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులోని మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కాంప్లెక్స్ ముందు పార్క్ చేసిన కార్లు ఒక ఆటో నుజ్జునజ్జు అయ్యాయి. శంషాబాద్ నుంచి బంజారాహిల్స్ మీదుగా చిలకలగూడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు అధిక వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మైనర్ అని తెలుస్తుంది.